క్రీడారంగంలో దేశాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాటుపడుతున్నట్లు నటిస్తున్నాయి. ప్రభుత్వాల దృష్టిలో పడని, సాయం అందని ప్రతిభావంతులైన అథ్లెట్లు ఎంతో మంది ఉన్నారు. వారిని గుర్తించే సమయంలోనే రాజకీయాలు. మారుమూల గ్రామాల్లో ఉన్న నైపుణ్యవంతులను వెలుగులోకి తీసుకురావాలంటే దేశంలోని కార్పొరేట్ సంస్థలు, క్రీడలకు ప్రభుత్వం టాక్స్ రూపంలో చేయూత అందిస్తే మరింత వేగంగా ఆటల్లో దేశం వృద్ధి చెందే అవకాశముంది. జాతీయ, రాష్ట్ర క్రీడా సంఘాలు నిబద్ధతతో పనిచేయాలి. నాణ్యమైన కోచ్లను నియమించాలి. రాజకీయ నాయకుల నీడలో క్రీడా సంఘాలు లేకుండా చూసుకోవడం అవసరం. అథ్లెట్ల విషయంలో వివాదాలకు తావుండకూడదు. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడికి వ్యతిరేకంగా అగ్రశ్రేణి రెజ్లర్లు ఆందోళన చేయడంతో దేశంలో కొన్ని నెలల పాటు రెజ్లింగ్ కార్యకలాపాలు ఆగిపోయాయి. ఏ క్రీడలోనూ ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలి. దీంతో పాటు దేశంలో క్రీడా సంస్కృతి మెరుగుపడేలా, పిల్లలు మరింతగా ఆటలను కెరీర్గా ఎంచుకునేలా కృషి చేయాలంటే ఉద్యోగ అవకాశాలలో ఎక్కువ శాతం కల్పిస్తూ ఉంటే ఈ రంగంలో భారత్ ముందడుగు వేస్తుంది. కీలక దశలో ఒత్తిడికి తలొగ్గి అథ్లెట్లు ఓటమి పాలవడంతో దేశానికి పతకాలు తేవడంలో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఒక స్పష్టమైన విధానాన్ని అనుసరించాలి. ఒలింపిక్స్ సమయంలో హడావుడి పడకుండా ముందునుంచే పక్కా ప్రణాళికతో సాగాలి. దేశానికి తొలి వ్యక్తిగా పసిడి ఇప్పటి వరకు మొత్తం 7 పతకాలుని ఇచ్చిన షూటింగ్లో మనం ఎప్పుడూ బలంగానే ఉన్నాం. ప్రపంచ కప్, ప్రపంచ ఛాంపియన్షిప్స్లో పతకాలు కొల్లగొడుతున్నాం. ఈసారి ఒలింపిక్స్లోనూ 3 కాంస్యాలు సాధించాం. ఈ జోరు ఇంకా కొనసాగించాలి. బ్యాడ్మింటన్, బాక్సింగ్లో గతంలో 3 పతకాలు వచ్చాయి. కానీ ఈసారి షట్లర్లు, బాక్సర్లు తడబడ్డారు. అందుకు కారణం ఒత్తిడి. దీన్ని అధిగమిస్తే మళ్లీ పతక బాట పట్టొచ్చు. కొసమెరుపు ఏమిటంటే కార్పొరేట్ సంస్థలు కూడా తమ వంతు బాధ్యతగా అథ్లెట్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. పతకం వచ్చిన తరువాత కానుకలు ఇవ్వడం కంటే వాళ్ల ట్రైనింగ్ కోసం ఖర్చు పెట్టితే బాగుంటుంది. ఆలోచించండి రాజకీయ నాయకులారా, మాకేంటి అనుకోకుండా మన దేశానికి ఏంటి అని ఆలోచించండి. రాజకీయ ఒత్తిడి నుండి క్రీడలకు విముక్తి కలిగించండి ముందు అని కోరుకుంటున్నారు క్రీడాభిమానులు.